హలో అందరికీ పప్పు చెకోడీలు చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని 2 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోండి. 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని పిండి కూడా వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేసేయండి. అది మొత్తం చల్లారిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉండాలి. కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. కావాలంటే ఫుడ్ కలర్ తీసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చెకోడీలాగా చేసుకుని రోల్ చేసుకునేటప్పుడే పచ్చెనపప్పు వేసుకుని 2 చివర్లు కలుపుకుని చెకోడీలాగా చేసుకోవాలి. అదే విధంగా అన్ని కూడా చేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేయించుకోవాలి. అంతేనండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.